ఒకప్పుడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం పరిపాలన ప్రపంచానికి మేము నేర్పామని చెప్తారు. చివరికి వాళ్ళ దేశాన్ని పరిపాలించాల్సింది ఒక భారతీయుడయ్యాడు. భారతీయుడే రాకపోతే బోరిస్ జాన్సన్ చేసిన నాశనానికి, లిజ్ ట్రూస్ చేసిన నాశనానికి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి శాంతం అడుక్కు తినే పరిస్థితులకు వెళ్లాల్సినటువంటి దాన్ని కాపాడింది భారతీయుడైనటువంటి ఋషి సోనం. ఇది వాళ్ళకి పరిపాలన వాళ్ళకొచ్చా మనకొచ్చా అంటే తెలుసుకోవాల్సినటువంటి నిజం. ఎందుకంటే ఏనాడో పంచాయతీ వ్యవస్థ ఉన్నటువంటి దేశం ఇది. దానికి వాళ్ళు పీకింది ఏం లేదు. వాళ్ళు మన దగ్గర నేర్చుకుని మనకి పాఠాలు నేర్పేటటువంటి కాన్సెప్ట్లో ఉంటారు. అది పక్కన పెడితే ఈ దఫా రికార్డు స్థాయిలో 28 మంది బ్రిటిష్ ఇండియన్లు గెలిచారు. అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళలో 28 మంది గెలిచారు. ఇందులో ఏదైతే కన్జర్వేటివ్ పార్టీ నేతలు, మాజీ హోంమంత్రి, మహిళా మంత్రులు సుయల్లా బ్రెవర్మన్, ప్రీతి పటేల్ గెలవడం ఇవన్నీ ఒక ఎత్తు. ఎసెక్స్ పరిధిలోని వీదేం నియోజకవర్గాలు వీళ్ళందరూ మహిళా మంత్రులు గెలిచారు చాలామంది. అలాగే 28 మంది దాకా 23 ఏళ్ల వయసులోనే ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తులు ఉన్నారు. పార్లమెంట్లో తొలి సిక్కు మహిళా ఎంపీగా చరిత్ర సృష్టించినటువంటి వాళ్ళు ఉన్నారు. బ్యాగీ శంకర్, డర్బీ సౌత్, హర్ప్రీత్ ఉప్పల్, హడ్సర్ ఫీల్డ్, సోనియా కుమార్ డడ్లే తదితరులు ఇప్పుడు విజయం సాధించారు. ప్రస్తుతం బ్రిటన్ పార్లమెంట్తో మనకు పెద్ద తలనొప్పి కాబోతున్నది. ఖలిస్తానీని సమర్థించే వాళ్ళు ఎంపీలుగా గెలిచారు. అదే సందర్భంలో భారతదేశం నుండి అక్కడికి వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళల్లో ఉన్న మిగతా భారతీయులు, భారత్ పట్ల పెద్దగా పాజిటివ్ దృక్పథం లేనటువంటి వాళ్ళు అక్కడ గెలిచారు. మన భారతీయ మూలాలు ఉన్నోళ్ళు అనుకుంటాం, కానీ జరిగేది. అదే సందర్భంలో పాకిస్తాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది గెలిచారు. కాబట్టి ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి.